హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసం మొత్తంగా మనమైతే ఈ 30 రోజులు తప్పకుండా శివారాధన, విష్ణు ఆరాధన అయితే తప్పకుండా చేయాలి. 365 వత్తులు వెలిగించేటప్పుడు ఈ తప్పులని మాత్రం అస్సలు చేయకండి, మహాపాపం. కార్తీక మాసంలో పూజలలో నియమాలని పాటించాలి. ఈ 2024వ సంవత్సరం నవంబర్ 2 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 365 వత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లని గనుక చేస్తే మహాపాపం వస్తుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, నాగుల చవితి, అమావాస్య రోజులలో ప్రతి ఒక్కరూ కూడా 365 వత్తులతో దీపారాధన చేస్తారు. కానీ 365 వత్తులు దీపాన్ని వెలిగించే సమయంలో పొరపాట్లు అనేవి జరగకుండా ఇలా గనుక వెలిగిస్తే దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలా కాకుండా పొరపాట్లను చేస్తే మాత్రం ఫలితం లభించకపోగా మహాపాపంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో తప్పక వెలిగించే 365 వత్తుల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, అలాగే వెలిగించాక ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చూసే ముందుగా ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. 365 వత్తులు మీరు కొనడం కంటే ఇంట్లోనే విభూదిని అంటుకుంటూ మీ చేతితోనే తయారు చేసుకోవాలి. మీరు చేసే వత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది. కొనకు పైకి ఉంచి తెంచిన భాగం క్రిందికి ఉంచి వెలిగించాలి. అంతేకాని వత్తులను తలక్రిందులుగా వెలిగిస్తే ఫలితం అనేది ఉండదు. 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసి వెలిగించాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసే వత్తులను 3 కట్టలుగా కట్టాలి. ఎలా అంటే 120 + 120 + 125 ఇలా 3 కట్టలని కట్టి ఈ 3 కట్టలు కలిపి ఒక కట్టగా తయారు చేయాలి. ఇప్పుడు 365 వత్తులు తయారవుతాయి. ఇక ఈ 365 వత్తులను ఆవు నెయ్యిలో ముంచాలి. వెలిగించే 1 గంట ముందు ఇలా నానబెట్టుకొని వెలిగించే ముందుగా లైట్గా ఒత్తిని తీయాలి. ఈ 365 వత్తులు దీపాన్ని వెలిగించడం కోసం పూజ చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో అయినా లేదా గుడిలో అయినా, అక్కడ బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గుని వేసుకోవాలి. ఈ పద్మం ముగ్గు పైన పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు దానిపైన ఉంచాలి. పసుపుతో గణపతిని చేసి తమలపాకు పైన పెట్టాలి. ముందుగా పసుపు గణపతి ముందర దీపాన్ని హారతితో గాని లేదా అగరబత్తితో గాని వెలిగించాలి. దీపానికి గంధం, కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి. ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పసుపు, కుంకుమలతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. దీపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించి తాంబూలాన్ని కూడా సమర్పించాలి. కర్పూరం హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకుని పైన వేసి ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారి పైన అక్షింతలు స్వామివారి పైన వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను తీసుకొని మన తలపైన వేసుకోవాలి. కుంకుమ బొట్టుని కూడా పెట్టుకోవాలి. ఇలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో ఓం నమ శివాయ అని లేదా హరహర మహాదేవ శంభో శంకర అనే స్వామివారి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ వెలిగించాలి. అలా వెలుగుతూ ఉన్న 365 వత్తుల దీపాన్ని పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే పూలతో పూజించాలి. అలాగే 365 వత్తుల దీపానికి ధూపాన్ని చూపించాలి. అలా వెలుగుతున్న దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కని సమర్పించాలి లేదా వడపప్పు పానకం, చలిమిడి, పరమాన్నం వంటివి సమర్పించుకోవచ్చు. ఆ దీపానికి తర్వాత ఆ కొబ్బరికాయని కొట్టి నైవేద్యం సమర్పించాలి. ఇక చివరగా కర్పూర హారతి వెలిగించి దీపానికి చూపించాలి. ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా చాలా మంచిది. లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి. ఈ విధంగా 365 వత్తులు ఆహుతి అయ్యేంత వరకు అక్కడే ఉండాలి. అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితమైతే అస్సలు ఉండదు. అందుకని దేవాలయంలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండాలని భావించి అనేక మంది ఇంట్లో ఉండే తులసి కోట ముందర
ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. ఇలా ఈ 365 వత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మం పైన కొద్దిగా నీళ్ళని చల్లి ఆ బూడిదని తీసుకొని వెళ్ళి మొక్క పొదల్లో వేయాలి, లేదా నీటిలో వేసి ఆ నీటిని చెట్ల మొదల్లో పోయాలి. ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా 365 వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి రోజున, నాగుల చవితి రోజున, పౌర్ణమి రోజున, అమావాస్య రోజున కూడా ఈ వత్తులను వెలిగించవచ్చు. ఈ విధంగా 365 వత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగిస్తే మీరు 365 రోజులు దీపాలు వెలిగించినంత ఫలితాన్నైతే మీరు పొందుతారు. అలాగే కార్తీక దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో తప్పకుండా దీపాలని వెలిగించాలి. ఈ దీపాలను ఎలా పడితే అలా మాత్రం అస్సలు వెలిగించకూడదు. అందుకు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. కార్తీక మాసంలో దీపారాధన చేయాలి అనుకునేవారు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేవాలి. ఆరోగ్యం సహకరిస్తే తలస్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. ఇక స్నానం చేసిన తర్వాత ముందుగా పూజా మందిరంలో దీపం వెలిగించాకే సింహద్వారం అంటే గుమ్మం ముందర, అలాగే తులసి కోట ముందర దీపాన్ని వెలిగించాలి. తులసి కోట ముందర అయితే ఫస్ట్గా నీటితో శుభ్రం చేసి శంఖం, పద్మం, చక్రం, గోపాలన కలిపిన ముగ్గులను వేయాలి. ఇలా వేసినటువంటి ముగ్గు పైన పసుపు, కుంకుమలని చల్లాలి. ఆ ముగ్గు పైన మీ స్తోమతకు తగ్గట్టు బంగారము లేదా వెండి లోహంతో చేసినటువంటి కుందిని కానీ లేదా మట్టి ప్రమిదను కానీ పెట్టాలి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా స్టీల్ కుందులలో మాత్రం దీపారాధనని అస్సలు చేయకూడదు. అలాగే మట్టి ప్రమిదను లేదా కుందిని కానీ నేరుగా ముగ్గు పైన పెట్టకూడదు. రావి కానీ లేదా తమలపాకులు వంటి ఆకుపైన కానీ లేదా మరో ప్రమిదను కానీ ఉంచాలి. ఆ ప్రమిదలో 2 లేదా 3 వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. ఇది కుదరని పక్షంలో నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితులలోనూ కూడా వేరుశనగ నూనెతో మాత్రం దీపాన్ని అస్సలు వెలిగించకూడదు. దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో కూడా వెలిగించకూడదు. ఏక హారతితో గాని లేదా మండుతున్న అగరబత్తితో గాని వెలిగించాలి. దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి కార్తీక దీపాన్ని దక్షిణ దిక్కు చూస్తున్నట్టుగా వెలిగించకూడదు. దీపము వెలిగించాక దీపము లక్ష్మీదేవిగా భావించి దీపలక్ష్మి నమోస్తుతే అంటూ నమస్కరించాలి. ఆ దీపము పైన పసుపు, కుంకుమ గాని అక్షింతలు గాని చల్లాలి. ఉదయము పూట దీపారాధన నక్షత్రాలు చూస్తూ ఉండగానే ముగించాలి. ఈ దీపారాధన ముగించాక కృత్తిక నక్షత్రాలకు నమస్కారము చేసుకోవాలి. తెల్లవారుతుండగా చంద్రునితో పాటుగా తూర్పు దిక్కున కనిపించే 6 నక్షత్రాలే కృతికగా నక్షత్రాలు. అగ్నిస్వరూపమైనటువంటి ఈ నక్షత్రాలకు ప్రత్యేకంగా మనము ఈ కార్తీక దీపము వెలిగిస్తాము. ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే దీపారాధన చాలా శ్రేష్టమైనది. సూర్యాస్తమయం గంట తర్వాత ఎప్పుడైనా కార్తీక దీపాన్ని ఆరాధన చేయవచ్చు. అలాగే సాయంత్రం వేళ కూడా ముందు పూజా మందిరంలో దీపాన్ని వెలిగించిన తర్వాతే తులసి కోట ముందర దీపాన్ని వెలిగించాలి. ప్రధాన ద్వారం గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలను ఉంచాలి. అలా ఉంచి ప్రమిద క్రింద ఇంకొక దీపాన్ని ప్రమిద ఉంచడం మర్చిపోకూడదు. కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేయటం వలన శివకేశవులతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి. ఇలా చేయడం వలన అప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ నశించి జీవితంలో మీరు కోరుకున్నవి అన్నీ దక్కుతాయి. అంతటి పవిత్రమైనది ఈ కార్తీక దీపారాధన. కాబట్టి కార్తీక దీపం ఆరాధన ఎలా చేయాలి? కార్తీక పురాణంలో దీపారాధన గురించి ఇలా వివరణ ఉంది. ఇది వింటే 1,000,000 యజ్ఞాలు చేసినంతటి పుణ్యం కలుగుతుంది. పూర్వం కళింగ దేశంలో మందనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద అధ్యాయాన్ని, సాయం సంధ్యావందనాన్ని మరీ క్రూరంగా జీవించేవాడు. అడవిలో బాటసారులను దోచుకునేవాడు. అతని భార్య మాత్రం చాలా ఉత్తమురాలు.
ఒకరోజు అడవిలో మందలలో ఒక బ్రాహ్మణుని చూసి కత్తితో బెదిరించి చెట్టుకు కట్టేసి అతను సొమ్ములను దోచుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు కూడా మిత్రుడుని మోసగించి డబ్బుని అపహరించాడు. అప్పుడు అక్కడికి ఒక బోయవాడు వచ్చి 2 బ్రాహ్మణులను చంపి సొమ్ము తీసుకున్నాడు. ఆ బోయవాడు చెట్టు క్రింద నిద్రపోతుండగా ఒక పులి వచ్చి అతనిపైన దాడి చేసింది. ఆ బోయవాడు తన దగ్గర ఉన్నటువంటి కత్తితో పొడిచి ఆ పులిని చంపాడు. ఆ పోరాటంలో పులి, బోయవాడు 2 కూడా చనిపోయారు. బ్రాహ్మణుడు, వేటగాడు ముగ్గురు ఒకే చోట చనిపోయి యమలోకానికి పోయారు. ఇక ధర్మరాజు వారు చేసిన పాపాలను బట్టి ఒక భయంకరమైన చీకటి గదిలో, పురుగులు ఉన్న గదిలో పడేశాడు. వారు అర్ధనాదాలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఒక ఋషి బ్రాహ్మణుడు భార్య అయిన సుశీల ఇంటికి వచ్చి ఈ రోజున కార్తీక పురాణం చదవాలని తనను అడిగాడు. సుశీల సంతోషంతో తన ఇంట్లో దీపారాధన ఏర్పాట్లు చేసి చుట్టూ ఉన్న వారందరినీ పురాణ శ్రవణానికి, దీపారాధన పూజకు పిలిచింది. ఆ రోజున ఆ కార్యక్రమం చేసి అతను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆమె మరణించాక విష్ణుదూతలు ఆమెను వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. విష్ణులోకం వెళ్ళే దారిలో నరకంలో ఉన్న ఆమె భర్తని, పులిని, బోయవాడిని చూసి వారి బాధను విని కారణం ఏమిటి అని అడగగా వారు చేసిన పాపాలు అన్నీ చెప్పారు. వీరికి మోక్షం ఎలా లభిస్తుంది అని ఆమె విష్ణుదూతలను అడుగగా, నీవు పురాణ శ్రవణ ఫలాన్ని, వత్తిని, ప్రమిదని, పురాణ శ్రవణ జనాన్ని పిలిచిన పుణ్యాన్ని వీరికి ఒక్కొక్కరికి ధారపోస్తే వారు నరకలోకం నుంచి బయటపడతారు అని చెప్పారు. విష్ణుదూతలు చెప్పినట్లు ఆమె చేయగా వాళ్ళ పాపాలన్నీ కూడా నశించి ఆమెతో పాటుగా తన భర్త, బ్రాహ్మణుడు, బోయవాడు, పులి విష్ణులోకానికి వెళ్ళారు. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉన్నది. అందుకని కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తే విష్ణులోకాన్ని, శివలోకాన్ని పొంది స్వర్గలోక సుఖాలను అనుభవిస్తారు. ఆ విధంగా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను వెలిగించలేని వారు దేవాలయంలో అనేక దీపాలను కనులతో చూసినా చాలు, కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది. అలాగే కార్తీక పురాణాన్ని విన్నా కూడా అంతటి ఫలితం దక్కుతుంది. లేదా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను వెలిగించినంత పుణ్యం మీకు కలుగుతుంది. లేదా 1,000,000 దీపోత్సవాన్ని కనులతో చూసినా చాలు, శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం కింద దీపాన్ని చూసి నమస్కరించుకున్నా చాలు, దీపాన్ని వెలిగించినంత ఫలితం కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉండే దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి. మీకు 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. వైకుంఠ ప్రాప్తి, కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.